యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నిత్య జీవితంలో ఉపయోగపడే కొన్ని హోమియోపతి మదర్ టించర్స్ గురించి తెలుసుకుందాం. దానిలో భాగంగా ఈ యొక్క వీడియోలో ఎస్క్లస్ హిప్ అనే మదర్ టించర్ నిత్య జీవితంలో ఎలాంటి సందర్భాల్లో పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. సాధారణంగా ఈ మదర్ టించర్ ను బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగా లేకుండా ఈ యొక్క వెయిన్స్ అనేటివి ఉబ్బి ఉన్న సందర్భాల్లో, అంటే వెరికోస్ వెయిన్స్ కానీ పైల్స్ కానీ ఎక్కువగా వస్తున్న సందర్భాల్లో ఈ యొక్క ఎస్క్లస్ హిప్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే స్కిన్ సమస్యలకు కూడా ఈ యొక్క మందు చాలా బాగా పనిచేస్తుంది. ఎగ్జిమా లాంటి స్కిన్ సమస్యలతో బాధపడుతూ నిత్యం దురద అనేది ఎక్కువగా వస్తున్న సందర్భంలో కూడా ఈ యొక్క మదర్ టించర్ను వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ముఖ్యంగా ఈ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగా లేకుండా కాళ్ళ పొంటి కానీ లేదంటే మనం చూసినట్లయితే పైకి నరాలు తేలిడి ఉన్నట్టుగా అవపడడం, వెరికోజ్ వీన్స్ అనేటివి ఉబ్బి అవపడుతున్న సందర్భంలో ఈ యొక్క మదర్ టించర్ను వాడుకోవడం వల్ల ఈ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ అనేది బ్లడ్ వెజల్స్లలో సక్రమంగా జరగడం అనేది జరుగుతుంటుంది. అలాగే ఈ పైల్స్ సమస్య కూడా వచ్చి తీవ్రమైన మంట, నొప్పి ఎక్కువగా ఉండి మోషన్ పోతున్నప్పుడు పుల్లలు గుచ్చుతున్నట్లుగా అనిపిస్తున్న సందర్భంలో కూడా ఈ యొక్క ఎస్క్లస్ అనే మదర్ టించర్ చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మల విసర్జన అనేది చేయాలంటేనే భయం అనేది వస్తున్న సందర్భంలో ఈ యొక్క మదర్ టించర్ను వాడుకొని ఆ సమస్యను నివారించుకోవచ్చును. అలాగే కొందరిలో తీవ్రమైన బ్యాక్ పెయిన్ అనేది నడుము వెనుక కింది భాగంలో ఎక్కువగా వస్తుంటుంది. వంగి ఏ పని చేయాలన్నా కూడా ఇబ్బంది పడుతుంటారు. లోయర్ బ్యాక్ పెయిన్ కు ఈ యొక్క ఎస్క్లస్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఇలా ఈ మందు నిత్య జీవితంలో ముఖ్యంగా పైల్స్కు, అలాగే ఈ యొక్క లోయర్ బ్యాక్ పెయిన్కు, అలాగే వెరికోస్ వెయిన్కు, అలాగే స్కిన్ సమస్యలకు కూడా చాలా బాగా పనిచేస్తుంటుంది. ఈ మందును వాడుకునే విధానాన్ని ఒకసారి చూసినట్లయితే ఉదయం ఒక హాఫ్ కప్పులో 15 చుక్కలు వేసుకొని, అలాగే సాయంత్రం కూడా ఒక హాఫ్ కప్ వాటర్లో 15 చుక్కల చొప్పున ఈ యొక్క మదర్ టించర్ను సుమారు 1 నుంచి 2 నెలల వరకు వాడుకొని ఆపేయాల్సి ఉంటుంది. ఇలా ఈ మందును అవసరాన్ని బట్టి వాడుకోవడం వల్ల సమస్యలు అనేటివి తగ్గుముఖం పడతాయి. మరి ఒక ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.